మనం నిన్న అరేస్ దగ్గర ఆపేసాం కదా. అవును. నేను వరకు క్లియర్ కదా కాన్సెప్ట్స్ అన్ని. ఇప్పుడు మనము అరేస్ లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నీకు ఎట్లా చెప్పమంటావు? నీకు ఇప్పుడు అరేస్ చెప్పమంటావా లేకపోతే జావాలో ఫర్దర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? లేదు అరేసే చెప్పండి. అరేస్ చెప్పనా? నేను యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాను. ఏ ఛానల్ చూస్తున్నావు? నా ప్రస్తుతానికి ఏదో చూస్తున్నానన్నా, HYR అని. ఏం ఛానల్? HYR ట్యుటోరియల్. HYR ట్యుటోరియల్స్ అంటే తెలుగులో చాలా డీటెయిల్ గా చాలా నిదానంగా చెప్తున్నారు ఈయన. తెలుగులో చూస్తున్నావు? తెలుగు ఇంగ్లీష్ అనేం లేదు, నచ్చింది, కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పి ఊరికే చూస్తుంది. నువ్వు చెప్పిన కాన్సెప్ట్స్ మళ్ళీ పక్క రోజు లైక్ సేమ్ ఆ రోజు వీడియోస్ చూస్తున్నాను. కరెక్ట్గా నువ్వు చెప్పిన టాపిక్సే ఒక్కొక్క వీడియోలో ఉన్నాయి ఇక్కడ. ఓకే, రైటింగ్ గెట్టింగ్ స్టార్టెడ్ అబౌట్. అమ్మో, చాలా పెద్దగానే చెప్పాడుగా అన్న. బాగుంది చాలా. ఓకే, నిన్న రివర్స్ ఆఫ్ ఎన్ అరే ప్రాబ్లం డిస్కస్ చేసాం మనము. లేదన్నా. రివర్స్ an array. కానీ ఒక సజెషన్ చెప్తున్నా ప్రియ, ఒక అంటే ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ ఫిక్స్ అయినావు కదా HYR అని, ఆ ఛానల్ తోనే స్టిక్ అయ్యి ఉండు. ఓకేనా? ఛానల్ చేంజ్ చేయదు మళ్ళీ. అట్లా డిఎస్ఎల్ కూడా ఒకటి ఫిక్స్ అవుతున్నావు కదా, దాంతోనే ఉండు. మధ్యలో దీనికన్నా బెటర్ ఉందేమో అని చేంజ్ మాత్రం. ఓకేనా? చేంజ్ అవుతే ఏమవుతుందంటే, చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఆ ఛానల్లో బేసిక్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ బేసిక్స్ నుంచి చదవాల్సి వస్తుంది. సో టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఒక్కటి ఒక దాంతో కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది. ఓకేనా? HYR పెట్టుకో, ఇంకా గిక్స్ పెట్టుకో, రెండు ప్రాపర్ గా గట్టిగా చూసుకో. ఓకే, ఇప్పుడు రివర్స్ అన్నారు. ఇప్పుడు రివర్స్ అన్నారు అంటే ఏంటంటే, ఇలా ఉంది 1 2 3 4 5 అని. ఇప్పుడు 1 2 3 4 5 అనే వాల్యూస్ ని రివర్స్ చేసి రాయటం. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్, ఇలా. ఇది అరే రివర్స్ అనమాట. ఒక స్ట్రేట్ కూడా దాన్ని రివర్స్ చేయడం. అర్థమైంది కదా? రివర్స్ ఆఫ్ అన్ అరే ఎలా అంటే, ఇది క్వశ్చన్, ఇది నువ్వు జనరేట్ చేయాల్సిన అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఎలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు అని. ఓకే, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ వీ నీడ్ టు ఆల్వేస్ కమ్ అప్ విత్ ద బేసిక్ సొల్యూషన్. బేసిక్ సొల్యూషన్ లో ఓకే, ఈ ప్రాబ్లమ్ ని అట్ వరస్ట్, ఈ బేసిక్ సొల్యూషన్ అనేది ఏంటంటే వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఓకేనా? ఫస్ట్ సొల్యూషన్ ఎలా రాయాలంటే, దీనికి మించి దీని టైం కాంప్లెక్సిటీ ఉండదు అన్నట్టు కోడ్ రాయాలి. ఓకే, ఇప్పుడు ఒక అరే ఇలా ఉంది, ఇలా ఉన్న అరేని ఇలా మార్చాలంటే ఏం గుర్తొస్తుంది ఫస్ట్ నీకు? ఇలా అనుకోవచ్చా, ఇది నాకు ఇచ్చిన అరే, అంతే కదా? ఫస్ట్ నాకు అరే ఉంటుంది కాబట్టి దీని సైజ్ తెలుస్తుంది. నాకు సైజ్ ఎట్లా తెలుస్తుంది? int n is equal to array dot length. సైజ్ వచ్చేసిందా? ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను ఒక కొత్త అరే క్రియేట్ చేసుకుంటా. int reverse array is equals to
న్యూ ఇంట్ n ఇలా ఇవ్వచ్చా నేను? ఇప్పుడు ఒక అరే క్రియేట్ చేశాను కదా నేను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్ గా ఫర్ లూప్ వాడి ఫర్ ఇంట్ I ఈజ్ ఈక్వల్స్ టు n-1, I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, I మైనస్ మైనస్ రివర్స్ అరే ఆఫ్ ఇక్కడ int j ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇంకో వేరియబుల్ ఇచ్చుకో. ఓకే, int j ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ I j ప్లస్ ప్లస్. ఈ సొల్యూషన్ అర్థమైందా? అర్థమైందమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా మనం అరేని రివర్స్ లో ఇటరేట్ చేస్తున్నాం. అంటే 1 2 3 4 అరేని మనం 5 4 3 2 1 చదివి ఆ వాల్యూస్ ని దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా స్టోర్ అయిపోతుంది, అంతే కదా? ఇప్పుడు జే 0 ఉంది కదన్నా, అంటే ఇప్పుడు అరే అంటే 0 ఈక్వల్స్ టు అదే ఇండెక్స్ 0 లో 5 ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్ గా 1 అలా ఇంక్రిమెంట్ అవుతుందా జే వాల్యూ? జే ప్లస్ ప్లస్. ఓకే 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 అన్న. ఓకేనా? జే ప్లస్ ప్లస్ ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇది క్లియర్ కదా? యాక్చువల్లీ దీన్ని ఇంకా బెటర్ వేలో కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ జే వేరియబుల్ కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకో, ఇప్పుడు ఇది ఇట్లా రాసాము ఫస్ట్ లెవెల్ ఆఫ్ పీస్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కోడ్ ఇలా రాసాం మనము. ఇప్పుడు దీన్ని మనం మినిమైజ్ చేయాలన్నమాట. అంటే ఇది వరస్ట్ టైం కాంప్లెక్స్, అంటే ఇది ఇంకా వరస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఏ కోడ్ అనుకో ఫస్ట్ టైం రాసేది ఎప్పుడైనా. దీన్ని ఇంప్రొవైజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంప్రొవైజ్. ఎలానో చూడు. ఇప్పుడు ఇలా ఉందా ఇది? ఇప్పుడు సపోజ్ ఇలా రాస్తున్నాం అనుకో, ఫర్ int I ఈజ్ ఈక్వల్ టు 0, I less than n, I plus plus, reverse array of I is equals to array of n minus I minus 1. ఇలా కూడా రాయొచ్చా? ఆలోచించు. I ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి I లెస్ n వరకు వెళ్తుంది. I ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అరే ఆఫ్ లో ఎంత వాల్యూ వస్తుంది? n వాల్యూ 5. 5 మైనస్ 0 మైనస్ 1 4. అరే ఆఫ్ 4 అంటే ఎంత వాల్యూ? 5. సో 5 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? 0 ఇండెక్స్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం I వాల్యూ 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 5 మైనస్ 1 మైనస్ 1, ఈ వాల్యూ ఎంత ఇప్పుడు? 4. అవునా? సారీ, 4 ఆ వాల్యూ. 5 మైనస్ 1 మైనస్ 1 3. ఇప్పుడు అరే ఆఫ్ 3 లో ఎంత ఉంది? 4. 4 వచ్చి ఇండెక్స్ 1 లో స్టోర్ అవుతుంది. అర్థమైంది? అది షూర్ అర్థమైంది కదా? పక్కాగా అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ ట్రై టు గెట్ సమ్ ఎఫిషియెంట్ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇట్లా ఉంది, బాగుంది, కానీ దీన్ని ఇంకేమైనా బెటర్ గా రాయొచ్చా అని ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు మనం విల్ థింక్ హౌ వీ కెన్ మోడిఫై దిస్ టు ఎ బెటర్ థింగ్. ఇది ఒక అరే కదా, 2 వేరియబుల్స్ తీసుకో, I J. ఓకే, నా అల్టిమేట్ టార్గెట్ ఏంటిది? వాల్యూస్ అన్ని రివర్స్ అయిపోవాలి, అంతే కదా? ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడు, ఈ ఫస్ట్ వాల్యూని దీంతోని, ఈ 5 ని దీంతోని స్వాప్ చేస్తే వాల్యూస్ రివర్స్ అవుతున్నాయా? ఈ 2 దీంతోని, ఈ 4 ని దీంతో రీప్లేస్ చేస్తే వాల్యూస్ రివర్స్ అవుతున్నాయా? ఈ 3 దగ్గర దీన్ని రివర్స్ చేసినా రివర్స్ చేయకపోయినా ఏమవుతుంది? అంతే కదా? 3 ఉన్న ప్లేస్ 3 ఉంటుంది, అంతే. దాన్ని మోడిఫై చేయాల్సిన అవసరం లేదు కదా.
మళ్ళీ నువ్వు ఈ 4 ని ఈ 2 ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? సరే మనం ఒకసారి నీట్ గా రాద్దాం. ఇప్పుడు ఈ అరే ఉందనుకో, ఓకే, నేను ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ స్వాప్ చేశా, అప్పుడు నా అరే ఎలిమెంట్స్ ఏమవుతాయి? 5 2 3 4 1 5 2 3 4 1 అంతేనా? నేను మళ్ళీ నెక్స్ట్ వాల్యూ స్వాప్ చేశా, 5 4 3 4 1. నా అరే స్వాప్ అయిపోయిందా? ఇప్పుడు దీంతో మళ్ళీ స్వాప్ చేస్తే ఏమవుతుంది? 1 4 3 2 5 1. దీంతో స్వాప్ చేసినప్పుడు ఐ వాల్యూ జే వాల్యూ ఇక్కడే ఉంటాయి, అంటే 3 ని 3 స్వాప్ చేస్తుంది కాబట్టి సేమ్ అలానే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ స్వాప్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు స్వాప్ అవుతాయి. ఇప్పుడు ఎలానో చూపిస్తా. ఇది ఐయా, ఇది జే. ఇనిషియల్ ఐ వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ? 0. అరే డాట్ లెంత్ -1 జే వాల్యూ అంతేనా? అంటే ఎంత? 4. ఇప్పుడు దీని వాల్యూ 0, దీని వాల్యూ 4. ఫస్ట్ వీటిని స్వాప్ చేద్దాం. అప్పుడు స్వాప్ చేసినంత ఏం చేయాలి మనం? ఐ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి, జే వాల్యూని డిక్రీజ్ చేయాలి, అంతేనా? ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అయింది, జే మైనస్ మైనస్ అయింది, ఇలా ఉంది ఇప్పుడు కండిషన్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని స్వాప్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అంతేనా? అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా అయిపోతుందా? ఈ పర్టికులర్ ఫీల్డ్ లోనే ఐ ఇంకా జే పాయింట్ చేస్తాయి, అవునా? ఓకే, 0 1 2 3 4 are the indexes. 10 20 30 40 50 are the values. సో ఇప్పుడు మనం వాడే కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని 2 పాయింటర్స్ అంటామట. ఈ కాన్సెప్ట్ పేరు 2 పాయింటర్స్. కాన్సెప్ట్ పేరు 2 పాయింటర్స్ అంటే యూటిలైజింగ్ 2 పాయింటర్స్ ఎఫిషియెంట్లీ అనమాట. ఓకే, ఇప్పుడు చూడు, నేను ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నా, జే ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుంటున్నా. ఓకే, నౌ ఐ వాంట్ టు స్వాప్ ఐ వాల్యూ అండ్ జే వాల్యూ. స్వాప్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చే కొత్త ఏమవుతుంది? 50 20 30 10 20 30 40 10 అవునా? స్వాప్ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఐ వాల్యూ జే వాల్యూ దేన్ని పాయింట్ చేస్తే అంటే ఎప్పుడైనా నేను ఏ ఎలిమెంట్ అయితే స్వాప్ చేయాలో దాన్ని మాత్రమే పాయింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ దీన్ని పాయింట్ చేస్తుంది, జే వాల్యూ దీన్ని పాయింట్ చేస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ స్వాప్ చేసేసా కదా. ఇప్పుడు ఏం చేయాలి? నేను నా ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, అంటే ఐ వాల్యూ ఇక్కడ పాయింట్ చేయాలి, జే వాల్యూ ఇక్కడ పాయింట్ చేయాలి. ఎలా చేస్తుంది? సింపుల్ గా ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ చేస్తే ఈ వాల్యూ 1 వాల్యూతో ఇంక్రిమెంట్ అవుతుంది, ఇచ్చడి వాల్యూ 1 వాల్యూతో డిక్రిమెంట్ అవుతుంది, అవునా? ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఐజే దేన్నైతే పాయింట్ చేస్తుందో దాన్ని స్వాప్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ. ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది ఈ స్వాప్ చేస్తే? 50 40 30 20 10. ఇప్పుడు స్వాప్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందా? ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడ పాయింట్ చేస్తుంది? దీనికి పాయింట్ చేస్తుంది. జే వాల్యూ దీన్ని పాయింట్ చేస్తుంది. మనం ఏమనుకున్నాం? ఐ వాల్యూని ముందుకు తీసుకెళ్తాం, జే వాల్యూ వెనక్కి తీసుకొద్దాం అనుకున్నాం కదా. ఐని ఇంక్రిమెంట్ చేస్తే దేనికి పాయింట్ చేస్తుంది? దీనికి. జేని ఇంక్రిమెంట్ చేస్తే దేనికి పాయింట్ చేస్తుంది? దీనికి. ఇప్పుడు స్వాప్ చేయడం అంటే దేన్ని? ఐని జేని స్వాప్ చేస్తున్నాం అప్పటి నుంచి మనం.
అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం 30ని 30తోనే స్వాప్ చేస్తాం. అప్పుడు రిజల్టెంట్ అరే నాకు ఏమొస్తుంది మళ్ళీ 50 40 30 20 10. సేమ్ అరే వస్తుంది కదా. ఇప్పుడు మన ఐ ఇక్కడ పాయింట్ చేస్తుంది, జే కూడా ఇక్కడే పాయింట్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అవుతుంది. అంటే ఐని రైట్ సైడ్ మూవ్ చేయాలి, జేని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి, అంతే కదా. ఐ దీన్ని పాయింట్ చేస్తుంది, జే దీన్ని పాయింట్ చేస్తుంది. ఐఎమ్ కరెక్ట్. ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ స్వాప్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ 50 20 30 40 10. 50 20 30 40 10. ఇప్పుడు ఐజే ఎక్కడ పాయింట్ చేస్తున్నాయి, ఇక్కడ ఐ పాయింట్ అవుతుంది, ఇక్కడ జే పాయింట్ అవుతుంది, అవునా. 20 సారీ ఇక్కడ జే పాయింట్ అవుతుంది, ఇక్కడ ఐ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం ఐని ప్లస్ ప్లస్ చేస్తాం, జేని మైనస్ మైనస్ చేస్తాం, అంతేనా. అప్పుడు ఏమవుతుంది ఇవి రెండు, ఇది 50ని పాయింట్ చేస్తుంది, ఇది 10ని పాయింట్ చేస్తుంది. ఈ రెండు స్వాప్ చేస్తామా. ఇప్పుడు స్వాప్ చేసేప్పుడు ఏమొస్తుంది నాకు 10. ఇప్పుడు జే దీన్ని పాయింట్ చేస్తుంది, ఐ దీన్ని పాయింట్ చేస్తుంది, కరెక్టా. ఇప్పుడు ఏమవుతుంది ఇది ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, జే మైనస్ మైనస్ అవుతుంది, అవునా. ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. ఎందుకంటే 0 1 2 3 4th ఇండెక్స్. ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. జే మైనస్ మైనస్ వేస్తే జే వాల్యూ ఎంత అవుతుంది -1 అవుతుంది, కరెక్టేనా. ఇప్పుడు అరే ఆఫ్ 5 అయినా అరే ఆఫ్ -1 అయినా చేస్తే నాకు ఏమొస్తుంది అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుందా రాదా. ఈ ఎక్సెప్షన్ వస్తుంది కదా. అయితే ఈ ఎక్సెప్షన్ రాకుండా మనం ఏం చేయాలి, మన ప్రోగ్రామ్ ఆపాలి. ఇప్పుడు కనుక మనం ఈ మొత్తం ప్రొసీజర్ ని చూసుకుంటే మనం అసలు ఈ లూపింగ్ ఎక్కడ ఆపాలి అంటే, ఈ లూప్ ఎక్కడ ఆపాలి ఫస్ట్ స్టేజ్ లో అన్ని నార్మల్గా ఉన్నాయి, అవునా. సెకండ్ అటెంప్ట్ లో మనకు కావాల్సిన 2 వాల్యూస్ స్వాప్ అయినాయి. థర్డ్ స్టేజ్ కి మనకు కావాల్సిన అరే మొత్తం స్వాప్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మన అరే అంతా స్వాప్ అయిపోయి రెడీగా ఉంది. ఈ స్టెప్ నుంచి మనకి నచ్చింది జరగట్లేదు, మనకు అనుకునే దాకా ఆపోజిట్ జరుగుతుంది, అవునా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ స్టెప్ నుంచి కింద ఉన్న స్టెప్స్ అన్ని ఏం చేయాలి అవాయిడ్ చేయాలి, స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఐజే వాల్యూస్ అబ్జర్వ్ చేయాలి. ఐజే వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడికి రాకముందు ఐజే వాల్యూ ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఎంత 4, జే వాల్యూ ఎంత 2, అవునా. ఇప్పుడు ఈ ఇటరేషన్ పైన ఇటరేషన్ లో ఐ వాల్యూ జే వాల్యూ ఎంత ఉన్నట్టు ఐ ఈజ్ ఈక్వల్ టు 3, జే ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నాయి, అంతేనా. ఇప్పుడు మనం ఈ కండిషన్ రాయొచ్చా. ఇప్పుడు ఈ వాల్యూస్ ని చూడు, నెక్స్ట్ దీని ముందు ఏముంది ఐ ఈజ్ ఈక్వల్ టు 2, జే ఈజ్ ఈక్వల్ టు 4 అని ఉంటుండేనా. దాని ముందు ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్స్ టు 5, అంతే కదా. ఇలానే ఉంటుండే కదా వాల్యూస్ అయితే. ఇప్పుడు మనం ఒక అజంప్షన్ తీసుకోవచ్చా, ఇఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ జే దెన్ ఓన్లీ డూ స్వాప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇఫ్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ జే డోంట్ డూ స్వాపింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. అలా రాయొచ్చా. నేను ఐ ఈజ్ లెస్ దాన్ జే ఉన్నప్పుడు స్వాప్ చేస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఎప్పుడైతే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ జే అయినప్పుడు స్వాప్ చేసినప్పుడు నాకు ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది. సో సింపుల్ గా if I is less than j swap the elements, if I is not less than j don't swap the elements. క్లియర్ అయ్యింది, అర్థమైందా. అర్థమైంది. మనం ఇక్కడ డిస్కస్ ఐ జే అనేది ఒకే ఇండెక్స్ లో ఉన్నప్పుడు కూడా స్టాప్ చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే చెప్తా. ఇక్కడ I is equal to 0,
j ఈజ్ ఈక్వల్ టు 3 కదా, i ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు 2, j ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఈవెన్ నంబర్స్ లో సేమ్ ఇండెక్స్ రాదు ఎప్పటికీ, ఆల్ నంబర్స్ లో మాత్రమే సేమ్ ఇండెక్స్ వస్తుంది. అందుకని మనం ఏం చేస్తాము అంటే ఐ షుడ్ బి లెస్ దెన్ జే అని రాస్తాం. అవసరమైతే నువ్వు ఐ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అని కూడా రాయొచ్చు. ఐ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఇప్పుడు ఇది ఏం కేసు, ఇది ఆడ్ కేసు, ఇది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏ కేసు సాటిస్ఫై అవుతుంది, ఐ లెస్ దెన్ జే సాటిస్ఫై అయిపోతుంది. ఇప్పుడు ఆడ్ కేసెస్ కి వెళ్తాం. ఆడ్ కేసెస్ లో 0, 1, 2, 3, 4. I is equals to 0, j is equal to 4. స్వాప్ చేయొచ్చా, చేయొచ్చు. I is equal to 1, j is equal to 3. స్వాప్ చేయొచ్చా, చేయొచ్చు. I is equal to 2, j is equals to 2. స్వాప్ చేయొచ్చా. ఈ కండిషన్ దగ్గర టర్మినేట్ చేసిన మనకు ప్రాబ్లం లేదు, స్వాప్ చేసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే 3ని 3తోనే స్వాప్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం రాయాలంటే ఐ షుడ్ బి లెస్ దెన్ జే అని రాయాలి. ఫర్ ఇప్పుడు నువ్వు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే రాస్తే ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ట్రూ అయిపోతుంది కదా. అప్పుడు అనవసరంగా ఒక ఇటరేషన్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఒక ఇటరేషన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ యూఆర్ డూయింగ్ దట్ ఇటరేషన్. నీకు ఇది యాక్చువల్లీ మన ప్రోగ్రామింగ్ లో మైన్యూట్ డిఫరెన్సెస్ ఎట్లుంటాయి తెలుసా. మన దగ్గర ఇప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఐ ఈజ్ లెస్ దెన్ జే అని రాయొచ్చు, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అని కూడా రాయొచ్చు, అవునా. ఇప్పుడు ఇక్కడ ఎక్యూరేట్ అంటే ఒక క్రిటికల్ థింకింగ్ మైండ్ ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఎక్యూరేట్ ఆన్సర్స్ రాయాలి. ఏం ఆన్సర్స్ రాయాలి, ఎక్యూరేట్ ఆన్సర్స్. అంటే ఒక్కసారి కూడా లూప్ ఎక్స్ట్రా ఇటరేట్ అవ్వకూడదు. ఎన్నిసార్లు అవ్వాలో అన్నిసార్లు మాత్రమే దాన్ని ఇటరేట్ చేయాలి. ఒక్కసారి ఎక్స్ట్రా ఇటరేట్ అయినా యూఆర్ నాట్ కాల్డ్ యాజ్ అన్ గుడ్ ప్రోగ్రామర్. ఒక ప్రోగ్రామర్ కి గుడ్ ప్రోగ్రామర్ కి తేడా ఏంటంటే ఆ ఒక్క ఇటరేషన్ మాత్రమే. అర్థమైందా. ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఆ ఒక్క ఇటరేషన్ గురించి. ఇప్పుడు ఎప్పుడైనా కండిషన్స్ ప్రాపర్ గా 1, 2, 3, 4 ఇక్కడ 0, 1, 2, 3 ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది, జే వాల్యూ 3తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఐ ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడికి వస్తుంది, జేని డిక్రిమెంట్ చేసి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ స్వాప్ అయిపోతుంది, స్వాప్ ఆపేయచ్చు కదా. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ ఈక్వల్స్ టు 2. దిస్ ఇస్ ద బేసిక్ కండిషన్ విచ్ ఐ నీడ్ టు అచీవ్. అంటే ఐ లెస్ దెన్ జే సాటిస్ఫై అవుతుంది ఇక్కడ. ఎప్పుడైతే ఐ ఈజ్ ఈక్వల్ టు 2, జే ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుందో, అంటే లైక్ సరే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2, జే ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుందో, మనం ఈ ఒక ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఎగ్జిక్యూషన్ ఆపేయాలి. ఎందుకంటే మళ్ళీ అరే ఎలిమెంట్స్ నార్మల్ అయిపోతాయి కాబట్టి. సో వీఆర్ షూర్ దట్ ఈవెన్ నంబర్స్ లో ఐ ఈజ్ లెస్ దెన్ జే ఈజ్ 5. ఇప్పుడు ఆడ్ నంబర్స్ లో చెక్ చేసుకోవాలి వెదర్ ఐ ఈజ్ లెస్ దెన్ జే ఈజ్ 5 ఆర్ నాట్ అని. 1, 2, 3, 4, 5 ఎలా చెక్ చేస్తాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, జే ఈజ్ ఈక్వల్ టు 4. స్వాప్ జరిగితే ఎలిమెంట్స్ ఏమవుతాయి ఇక్కడ 5, 2, 3, 4, 1 అవుతాయి, అవునా. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1, జే ఈజ్ ఈక్వల్స్ టు 3. స్వాప్ జరిగితే ఏమవుతాయి 5, 1, 4, 3, 2, 1. నీకు కావాల్సిన వచ్చేసింది కదా. వచ్చేసినప్పుడు నువ్వు అక్కడే ఆపేసుకోవాలి. ఇంకా ఈ కండిషన్ ఏముంది ఇక్కడ, ఐ ఈజ్ లెస్ దెన్ జే మాత్రమే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2, జే ఈజ్ ఈక్వల్స్ టు 2, అవునా. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ నీకు ఈ 5, 4, 3, 2, 1 మాత్రమే వస్తుంది మళ్ళీ. అంటే సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ ఒక
లూప్ ఇటరేషన్ ఎక్కువ అవుతుంది కదా. సేమ్ ఈ ఒక్క లూప్ ఇటరేషన్ ని ఆపే కండిషన్ ఏంటిది, నువ్వు ఇక్కడ ఐ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అని పెట్టినావు అనుకో, ఈ ఈ కండిషన్ దీనికి ట్రూ అవుతుంది. అవునా, ట్రూ అయినప్పుడు ఇంకొకసారి ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ నీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అదే నువ్వు ఇటరేషన్ ని ఐ ఈస్ లెస్ దెన్ జే దగ్గర ఆపేసినావు అనుకో, ఇక్కడే ఆగిపోతుంది, నీకు కావాల్సిన అక్యురేట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైంది కదా నీకు? ఏంటో చెప్పు ఒకసారి, నాకు డిఫరెన్స్ ఏంటిది? ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు జే అయితే ఎక్స్ట్రా లూప్ అంటే ఎక్స్ట్రా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అదే ఐ ఈస్ లెస్ దెన్ జే అంటే ఎక్స్ట్రా ఇటరేషన్ జరగదు. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. అంటే చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఇది, కానీ ఆలోచించాలి. ఓకేనా? ఇప్పుడు నీకు లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు లాజిక్ అర్థం చేసుకోవటం వేరు. అంటే మనం ఒక లాజిక్ ని బిల్డ్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని కోడ్ లాగా రాయడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు దీన్ని కోడ్ ఎలా రాస్తాం చెప్పు. ఈ కోడ్ ఎలా రాసుకుని నేను హెల్ప్ చేస్తాను. సో ఇనిషియల్ గా మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం? 2 వేరియబుల్స్ తీసుకున్నామా? int I is equal to 0 తో ఇనిషియలైజ్ అవ్వాలి. int j is equal to array dot length minus 1. ఇక్కడ ఇప్పుడు మనము ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడ చేసాం కదా. ఇనిషియలైజేషన్ పైన చేస్తే ఏ లూప్ వాడాలి? ఫర్ లూపా? ఫర్ లూప్ లో ఫస్ట్ కండిషన్ ఏంటిది ఇక్కడ? ఫర్ లూప్ లో అయితే దిస్ ఇస్ ఫర్ ఇనిషియలైజేషన్, దిస్ ఇస్ ఫర్ కండిషన్, దిస్ ఇస్ ఫర్ అప్డేషన్ డిలీషన్. అవునా? వైల్ లూప్ లో ఇలా ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ డిలీషన్. అవునా? ఇప్పుడు int I is equal to 0, int j is equal to array dot length minus 1. ఇది ఏ లూప్ కి మ్యాచ్ అవుతుంది? ఈ రెండు నువ్వు ఇనిషియలైజ్ చేసుకున్న వేరియబుల్స్ కదా. ఈ రెండిటితో నువ్వు ఇటరేషన్ మొత్తం చేయాలి కదా. మ్యాచ్ అవుతుంది దేని లూప్ కి? ఫర్ లూప్ కి మ్యాచ్ కాదు, వైల్ లూప్ కి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే లూప్ మీద ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. ఇనిషియలైజేషన్ అప్పుడు ఏ లూప్ వెళ్ళాలి? ఇదే కోడ్ ని ఫర్ లూప్ లో కూడా రాయొచ్చు, ఇదే కోడ్ ని వైల్ లూప్ లో కూడా రాయొచ్చు. బట్ ఎఫిషియెంట్ గా యూజ్ చేసే దాన్ని, అంటే ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం రావాలి మనకి. ఓకే, ఈ కోడ్ ని రెండు లూప్స్ లో రాయొచ్చు, కానీ ఏ లూప్ తో ఎఫిషియెంట్ గా రాయొచ్చు అనేది ఇస్ వాట్ ఈస్ అ టాస్క్. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు వైల్ లూప్ అర్థమైందా నీకు? ఇనిషియలైజేషన్ అనేది అబౌవ్ ది లూపింగ్ జరుగుతుంది కాబట్టి. అటు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఇంకొంచెం బెటర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇనిషియలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? లూపింగ్ కి. అందుకని ఏం లూప్ వాడాలి? వైల్ లూప్. yes. మంచిది. ఇప్పుడు కండిషన్ ఏమనుకున్నాం మనం? I less than j. సింపుల్ కండిషన్ అది పెట్టారు. ఇప్పుడు I less than j అయినప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తున్నాం కదా. స్వాపింగ్ లాజిక్ వచ్చా నీకు? 2 నెంబర్స్ ని స్వాప్ చేయడం లాజిక్ తెలియదన్నా. పైథాన్ లో అయితే జస్ట్ a, b goes to b, a అని పెట్టేస్తారు. పైథాన్ అందుకని చంపేయాలి. ఓకే, ఇప్పుడు లాజిక్ చెప్తాం.
So let's assume you have two variables. Int a is equals to 10. Int b is equals to 20. నీ దగ్గర ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని స్వాప్ చేయాలి. అంటే ఏంది? ఏ ప్లేస్ లో 20 రావాలి, బి ప్లేస్ లో 10 రావాలి. అంతే కదా? ఇప్పుడు మనము దీన్ని దేన్నైనా ట్రై చేయు టు విజువలైజ్, దేనైనా విజువలైజ్ చేయడానికి ట్రై చేసుకో. ఓకేనా? ఏ ప్రాబ్లం అయినా ఎలా సాల్వ్ చేయగలమని ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలి అంటే మనకి చాలా ఈజీ వేలో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ దీంట్లోకి పోయాలంటే ఏం చేస్తావు? ఇంకో గ్లాస్ ఎట్లా యూజ్ చేస్తావు అది చెప్పు. ఇంకో గ్లాస్ తీసుకుంటే ఇది ఏ ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ ఓన్లీ ట్రూ ఫాల్స్ కేనా అన్న? అర్థం కాలే ఏంటిది? ఫ్లాగ్ ఫ్లాగ్ గ్లాస్ ఇంకో వేరియబుల్ తీసుకుంటాం. అన్ని దగ్గర 2 గ్లాసెస్ ఉన్నాయి. ఒక గ్లాస్ లో ఉన్న వాటర్ ఇంకో గ్లాస్ లోకి వెళ్ళాలి. ఇంకో అంటే ఏ గ్లాస్ ఏలో స్ప్రైట్ ఉంది, గ్లాస్ బిలో థమ్స్అప్ ఉంది. ఇప్పుడు గ్లాస్ బిలో ఉన్న థమ్స్అప్ గ్లాస్ ఏలోకి రావాలి, గ్లాస్ ఏలో ఉన్న స్ప్రైట్ గ్లాస్ బిలోకి రావాలి. నువ్వు ఎలా చేస్తావు దీన్ని? ఏలో ఉన్నదంతా సిలోకి పోసి, బిలో ఉన్నదంతా ఏలో పోసి, మళ్ళీ సిలో ఉన్నది బిలోకి పోయాలి. ఎక్స్ట్రా గ్లాస్ యూజ్ చేసి. ఇప్పుడు ఏం చెప్పి ఫస్ట్ ఏలో ఉన్నదో దేనికి పోయాలి? సిలోకి పోయాలా? అయితే ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, అంతే కదా? నెక్స్ట్ ఏం చేయాలి? బిలో ఉన్నది ఏ, బిలో ఉన్నదంతా ఏలోకి పోయాలి. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. బిలో ఉన్నదంతా ఏలో వస్తే అంతే కదా? నెక్స్ట్ ఏం చేయాలి? బి ఈక్వల్స్ టు సి, అంతే కదా? దిస్ ఇస్ స్వాపింగ్ లాజిక్ ఇన్ జావా. అర్థమైందా? ఇప్పుడు నీకు స్వాప్ చేయడం వచ్చేసిందా? ఇది స్వాపింగ్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు అరే ఎలిమెంట్స్ ఎట్లా స్వాప్ చేస్తాం? సింపుల్, సేమ్. ఇప్పుడు ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ఐ అనుకో. అరే ఆఫ్ ఐని ఏ అనుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు array of j, array of j is equals to temp. క్లియర్ అయింది? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాం? i ప్లస్ ప్లస్ j మైనస్ అంతే, అయిపోయింది. యువర్ అరేస్ రివర్స్డ్ అన్నమాట. అర్థమైందా? దిస్ ఇస్ ద కోర్ లాజిక్ ఫర్ రివర్స్ అన్ అరే, అంటే రివర్సల్ ఆఫ్ అన్ అరే. ఇది కూడా అర్థమైందా? రివర్సల్ అంటే స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ జావాలో అర్థమైందా? ఇది స్వాప్ చేసాక మొత్తం అరే ప్రింట్ అవ్వాలంటే జస్ట్ ఇప్పుడు అలా ప్రింట్ అవ్వదు, మళ్ళీ ఫర్ లూప్ రాయాలి. ఎందుకంటే అరే అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1 అని తీసుకోవాలి. మొత్తం ఇండెక్స్ అంటే ఫర్ లూప్ తీసుకోవాలి. అరే ఈజ్ నాట్ ఎ వేరియబుల్ కదా, అరే ఈజ్ అన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అరే అనేది విచ్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఇట్. అందుకని ప్రతిసారి ఫర్ లూప్ వాడాలి ప్రింట్ చేయాలంటే. రాసి అరే ఎలిమెంట్స్ అని ప్రింట్ అయిపోతాయి. అర్థమైందా? దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఏ ఒక క్వశ్చన్ లో అయినా గుర్తుపెట్టుకో, ఫస్ట్ దేని గురించి ఆలోచించాలి? ఎప్పుడైనా బేసిక్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి. బేసిక్ సొల్యూషన్ మొత్తం రాసుకోవాలి. అక్కడి నుంచి గుడ్ సొల్యూషన్ కి అడుగులు వేయాలి. ఓకేనా? అడుగులు వేసే ప్రాసెస్ లో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ అక్యురేట్ ఆన్సర్స్.
ఆ ఈ రెండింటి డిఫరెన్స్ చాలా చిన్నది, కానీ యూ నీడ్ టు డిఫరెన్షియేట్ దట్ ఆల్సో. అర్థమైంది కదా? అట్లా మొత్తం రీజనింగ్ చేసి నువ్వు ఏదైతే లాజిక్ ని బిల్డ్ చేద్దామని అనుకున్నావో ఆ లాజిక్ ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, స్వాపింగ్ ఆఫ్ 2 numbers నువ్వేనని చెప్పమన్నావు, కానీ లాస్ట్ ఆన్సర్ నువ్వే చెప్పావు. ఆల్ బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్, అంతే కదా? అలానే దేన్నైనా విజువలైజ్ చేసుకుని ట్రై చేసి ఏమవుతుంది అంటే స్టార్టింగ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాకు, అంటే ఇప్పుడు నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి కాబట్టి ఇవి చెప్పేటప్పుడు ఇట్లా విజువలైజ్ చేసుకొని ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి ట్రై చేయగలుగుతాం, అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్ అది చెప్పనికి రాదనమాట. యూ నీడ్ టు విజువలైజ్ యువర్ సెల్ఫ్, అప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి విజువలైజేషన్ స్టార్ట్ చేయాలి. చిన్న ప్రాబ్లమే కదా నాకు వచ్చు కదా అని ఫాస్ట్ కోడ్ కొట్టకూడదు. ఓకేనా? అట్లా కొడితే ఎప్పుడైతే నువ్వు పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడెప్పుడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నామో అప్పుడు మనం ఆలోచించిన అన్ని క్రిటికల్ థింకింగ్స్ అన్ని అప్లై చేయాలి. అప్పుడే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు హింట్స్ దొరుకుతాయి. ఓకే, దీన్ని ఇలా సాల్వ్ చేయవచ్చు, దీన్ని ఇలా సాల్వ్ చేయవచ్చు అని. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫైండ్ minimum and maximum in an array. Question అర్థమైందా? Find the minimum and maximum in an array అంటే ఏంటిది? లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ కౌంట్ చేయండి. ఇప్పుడు 0 1 2 3 4 5 ఇండెక్సెస్ కదా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో లీస్ట్ నెంబర్ కావాలి అంటే ఎలా కనుక్కోవాలి, హైయెస్ట్ నెంబర్ కావాలంటే ఎలా కనుక్కోవాలి? ఈజ్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్స్ అగైన్ సింపుల్. ఇప్పుడు మీ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో అవుతున్న మీ క్లాస్లో గర్ల్స్ అందరు ర్యాండమ్గా కూర్చున్నారు అనుకో. నువ్వు మీ టీచర్ వచ్చి అందరినీ లైన్ వైజ్ నిలబడమంటే మీరు ఎట్లా నిలబడతారు? హైట్ వైజ్ నిలబడమంటే ఎట్లా నిలబడతారు? ఒకరినొకరు కంపేర్ చేసుకొని ఎవరైతే పొడుగున్నారో వెనక్కి వెళ్ళిపోతారు, ఎవరైతే పొట్టిగా ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తారు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, 2 ఇండివిజువల్ బాడీస్ మధ్య కంపారిజన్ జరుగుతుంది. ఇప్పుడు 2 అంటే 2 గర్ల్స్ మధ్య కంపారిజన్ జరుగుతుంది, అంతే కదా? ఎట్ ఏ టైం ఎప్పుడు ఇద్దరి మధ్యలో కంపారిజన్ జరుగుతుంది. అలానే టు ఫిగర్ అవుట్ మినిమం నెంబర్ ఆర్ మాక్సిమం నెంబర్ ఎప్పుడైనా మనం 2 numbers మధ్య కంపారిజన్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒకరిని బేస్ అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో నువ్వు క్లాస్ లీడర్ అంటే నువ్వు ఏం చేస్తావు, ఇద్దరిని తీసుకొని వీళ్ళిద్దరు హైట్ చెక్ చేసి వాళ్ళిద్దరు లైన్లో నిలబెడతావు. అప్పుడు మనకి ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ బి అని 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా మన చేతిలో. అలానే కోడింగ్ లో కూడా వీ నీడ్ టు ఆల్వేస్ క్యారీ 2 elements అనమాట. ఒకటి మినిమం ఎలిమెంట్, ఇంకోటి ద నెక్స్ట్ ఎలిమెంట్, అంటే దేంతో చెక్ చేయాలి అనే ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా ఆలోచిద్దాం ఎలా రాయొచ్చు అని. ఈ ప్రాబ్లం చేసావు పైథాన్ లో? చేశాను. పైథాన్ లో ప్రాబ్లం ఓన్లీ సాల్వ్ చేశాను. ఓకే, 1 second. అంటే అక్కడ మిన్ మ్యాక్స్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. అలా చేసావా? నైస్. ఈ ఫంక్షన్స్ అన్నిటిని చంపేయాలి ఫస్ట్. డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ ఇంకా జావా ఏంటంటే పైథాన్ వచ్చేసి మాన్యువల్ కార్ లాంటిది, సారీ ఆటోమేటెడ్ కార్ లాంటిది. జావా అనేది మాన్యువల్ కార్ లాంటిది. జావాలో కిక్ వస్తుంది, పైథాన్ లో కంఫర్ట్ ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. అన్ని ఇన్బిల్ట్ మెథడ్స్ వాడేస్తా అసలు. ఇప్పుడు మినిమం ఎలిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఏదో ఒక ఎలిమెంట్ ని రిఫరెన్స్ గా తీసుకుందాం. ఓకే,
ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఇంట్ మినిమం ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఏం తీసుకుందాం? మినిమం వాల్యూ ఎంత తీసుకుందాం మనం? ఇండెక్స్ 0 ఇండెక్స్ 1 తీసుకుందాం, బెటర్ అది. అరే ఆఫ్ 0. you're assuming array of 0 as your minimum value. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ దాన్ని మినిమం వాల్యూ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని కంపేర్ చేయడం అవసరమా? అవసరం లేదు కదా. ఎక్కడి నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయాలి నువ్వు? 1 నుంచి. ఇప్పుడు కంపేర్ చేయి 20 or 10 విచ్ ఇస్ ద మినిమం వాల్యూ? 10. సో 10 అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి సెకండ్ వాల్యూకి వెళ్ళు, 10 to 30. ఏది మినిమం? నెక్స్ట్ ఏది మినిమం? నెక్స్ట్ ఏది మినిమం? నెక్స్ట్ ఏది మినిమం? 10 ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సో వాట్ ఇస్ ద మినిమం వాల్యూ? 10. అంతే. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మాక్సిమం క్యాలిక్యులేట్ చేద్దాం. మాక్సిమం క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఏం చేస్తావు? ఇంటూ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏం తీసుకుంటావు? అరే ఆఫ్ 0. ఇప్పుడు నీ మ్యాథ్స్ లో ఎంత ఉంది వాల్యూ? 10 ఉంది. ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేయి. 0 అంటే ఇప్పుడు మళ్ళీ ఈ మ్యాథ్స్ వాల్యూని అరే ఆఫ్ 0 ని కంపేర్ చేస్తావా? ఎందుకు చేయవు? ఎందుకంటే ఆల్రెడీ తీసేసుకున్నాం, మ్యాథ్స్ అనేది 10 ఉంది. అంటే అదే వాల్యూ అసైన్ చేస్తాం కాబట్టి దాంతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ 0 ని 1 ని కంపేర్ చేస్తే ఏది పెద్దది? మ్యాథ్స్ లో వాల్యూ అప్డేట్ అవ్వాలి, 10 ఉండాలా? అప్డేట్ అవ్వాలి. అప్డేట్ 20. ఇప్పుడు దీని లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఏదో 20 కన్నా పెద్ద అయ్యి ఉండొచ్చా? ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి కదా మనము. 20, 30 ఏది? 30. నెక్స్ట్ ఇది ఎంత కంపేర్ చేయాలి? 30ని 40. ఈ రెండిట్లో ఏది పెద్దది? 40. ఈ 40 ఇది ఎంతో కంపేర్ చేయాలి మళ్ళీ? 50. ఈ రెండిట్లో ఏది పెద్దది? 50. ఈ 15 దేంతో కంపేర్ చేయాలి ఇప్పుడు నేను? 60. ఏది పెద్దది? 60. సో ఆన్సర్ ఈస్ 60. అర్థమైంది కదా? దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు దీన్ని కోడ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏమనుకున్నాం? ఒక ఇంటి మినిమం వాల్యూ, ఒక ఇంటి మాక్సిమం వాల్యూ తీసుకున్నాం, అవునా? సేమ్ కోడింగ్ లో కూడా అంతే. కోడ్ రాసేటప్పుడు కూడా అదే తీసుకోవాలి. ఇంటి మినిమం ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0 int max is equals to also array of 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ లూప్ ఇటరేషన్ స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? I equals to 0. 0 నా 1? 1. 0 ఎందుకు వద్దు? ఇక్కడ ఆల్రెడీ అసైన్డ్ కాబట్టి I should be less than array dot length. అంటే టు బి మోర్ జనరిక్ I++. ఇప్పుడు నాకు ఒక డౌట్. ఎందుకంటే నేను చెప్పా ఇనిషియలైజేషన్ పైన జరిగితే వైల్ లూప్ వాడాలని చెప్పి గుర్తుందా? కానీ ఇక్కడ ఇనిషియలైజేషన్ అది మిన్ మ్యాక్స్ కాదు. నా ఇనిషియలైజేషన్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, డిఫరెన్స్ చెప్తా. ఇక్కడ నేను ఇటరేషన్స్ అన్ని i వాల్యూ బేస్ చేసుకొని చేస్తున్నా. ఇక్కడ నువ్వు చూస్తే i వాల్యూ మీద నా ఫర్ లూప్ నడుస్తుంది. ఈ మిన్ మ్యాక్స్ వాల్యూస్ మీద నా ఫర్ లూప్ రన్ అవ్వట్లేదు. క్లియర్ అయింది? కానీ పై ప్రాబ్లం లో చూసుకుంటే నా వైల్ లూప్ అనేది దేని మీద రన్ అవుతుంది? ij వాల్యూస్ మీద రన్ అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్. గాట్ ఇట్? ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ కండిషన్ మనం ఇప్పుడు ఇఫ్ array of I is greater than or equal to max రాయాలా, is greater than max రాయాలా చెప్పు. అంటే ఫస్ట్ మిన్ వాల్యూ కనుక్కున్నాము, మ్యాక్స్ ఓకే సార్, మిన్ కనుక్కుందాము. ఓకే ఓకే సార్, రెండు కనుక్కుందాం. ఒకటే ఫర్ లూప్ లో రెండు సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మినిమం వాల్యూ కనుక్కోవాలంటే ఏం రాస్తావు? ఇఫ్
array of I is less than or equal to minimum value రాస్తావా లేకపోతే less than minimum value రాస్తావా? What is your take on this? ఏమంటారు? less than equal to ఎందుకు రాయం? ఆల్రెడీ ఈక్వల్ అని వస్తే ఆల్రెడీ అదే వాల్యూ ఉంది మినిమం వాల్యూలో. సో నువ్వు మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ లెస్ దెన్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇది లెస్ దెన్ ఏం చేస్తావు? మినిమం వాల్యూని array of I కి ఇనిషియలైజ్ చేస్తావు. ఈ ఇఫ్ కండిషన్ వల్ల మనకి ఏమొస్తుంది? మినిమం వాల్యూ ఎంతో అర్థమైపోతుంది. ఇప్పుడు మాక్సిమం వాల్యూ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? if array of I is greater than maximum value, then max is equals to array of I. ఇది ఫర్ లూప్ క్లోజింగ్ పాయింట్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మనం ఏం వాల్యూస్ ప్రింట్ చేయాలి స్క్రీన్ పైన? మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ. అవునా? ఈ మినిమం మాక్సిమం అనేటివి ఏంటివి? 2 వేరియబుల్ ఇంటీజర్స్. సో ఎలా ప్రింట్ చేయవచ్చు వీటిని? println minimum value maximum value. అంతేనా? అర్థమైందా? దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ ఫైండ్ మిన్ అండ్ మ్యాక్స్ ఇన్ నీకు ఈ బేసిక్ కండిషన్ అర్థమైంది ఇక్కడ ఎందుకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టట్లేదు అని. ఇక్కడ డిఫరెన్స్ క్రియేట్ చేసినోడే అంటే అలానే ఆలోచించాలి. ఓకేనా? చిన్న చిన్నవే కదా అని లైట్ తీసుకోకూడదు. అంటే ఆన్సర్ నీకు ఎలా అయినా వస్తుంది కానీ యూ నీడ్ టు బి వెరీ ఎక్యూరేట్ అనమాట. అక్కడ అట్లాంటి ప్లేసెస్లలో నువ్వు ఇలాంటి పాయింట్సే కనుక ఇంటర్వ్యూ మనకి చెప్తే వాడు ఇంప్రెస్ అవుతాడు. అర్థమైందా? అంటే హౌ పర్టిక్యులర్ ద పర్సన్ ఈజ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవరీ ఇంటరేషన్ అని ఫీల్ అవుతాడు. అర్థమైంది కదా? సో యూ నీడ్ టు బి దట్ ఎక్యూరేట్ అనమాట కొన్నిసార్లు. ఓకే, దిస్ ఇస్ ఫైన్ కదా? మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే. Find the union and intersection of two sorted arrays. ఇది హ్యాష్ సెట్ వాడి ఏం ఉండకుండా లేదా? వన్ సెకండ్ చెప్తున్నా. సర్చింగ్ ఫర్ ఎ ప్రాబ్లం చెప్పాలంటే హ్యాష్ సెట్ వాడి అవును. ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ ఏంటంటే merge two sorted arrays. చేసావా ఈ క్వశ్చన్ ఎప్పుడైనా ముందు? లేదన్నా. అంటే క్వశ్చన్ చెప్పేస్తే చేసావేమో అనుకున్నా. ఓకే, ఈ క్వశ్చన్ మీద వీ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ డిస్కషన్. చాలా ఈజీ క్వశ్చన్ కానీ లీడ్ కోడ్ లో దిస్ ఇస్ మార్క్డ్ యాజ్ హార్డ్ క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ఇంత ముందు చెప్పిన 2 క్వశ్చన్స్ లీడ్ కోడ్ లో ఈజీ కేటగిరీ కింద వస్తాయి. బట్ దిస్ క్వశ్చన్ ఇస్ మార్క్డ్ యాజ్ హార్డ్ క్వశ్చన్ ద లీడ్ కోడ్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు? merge two sorted arrays is a question, right? array 1 ఇది అనుకో. array 2 వచ్చేసి
20 అనుకో. ఓకే, అర్థమైంది? అది 2 అరేస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఎలా ఉండాలి తెలుసా? అవుట్పుట్ 1 2 3 4 5 6 8 10 15 20. This should be a ఆన్సర్. క్లియర్? ఇప్పుడు మనం ఫస్ట్ ఆలోచిద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనకు అరే క్రియేట్ చేయాలి. ఆ అరే సైజ్ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ హ్యావ్ ఎ కెపాసిటీ సో దట్ ఇట్ కెన్ స్టోర్ బోత్ అరే 1 అండ్ అరే 2. అంతేనా? అరే 1 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. అరే 1 లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అరే 2 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7. 7 ప్లస్ 4 11. ఇక్కడ 11 ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చూడు. 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. కానీ ఎన్ని ఎలిమెంట్స్ ఒక స్పేస్ ని క్రియేట్ చేస్తున్నావు? 11 ఎలిమెంట్స్ ఒక స్పేస్ ని క్రియేట్ చేస్తున్నావు. మళ్ళీ కౌంట్ చేయ ఒకసారి. ఇక్కడ 4 ఉన్నాయా? ఇక్కడ 1 2 3 4 5 అనేది కామన్ గా ఉంది. అది రైట్. ఇక్కడ 4 సైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 సైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవునా? ఇప్పుడు మన ప్రకారం కొత్త అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 11 ఎలిమెంట్స్ ఉండాలి. అంతే కదా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటావు? కామన్ వి డూప్లికేట్ వాల్యూస్ డిలీట్ చేసేసారు. డూప్లికేట్ వాల్యూ ఉండదు కదా, మనం తప్పుడు రాసాను. డూప్లికేట్ వాల్యూ కూడా యాడ్ చేయాలి మనం. అందుకనే కోడ్ మిస్. ఇట్లాంటి మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ పద్ధతిగా రబ్ చేసి నేను ఇది ఏమరే ఆన్సర్ అరే కదా. 1 2 3 4 4 5 6 8 10 15 20. ఇక్కడ 4 ఇక్కడ 7. ఇప్పుడు ఇక్కడ 11 ఎలిమెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు నా కొత్త అరే ఎలా ఇనిషియలైజ్ చేస్తా నేను? int answer is equals to new int. ఎట్లా చేస్తా? అరే 1 ప్లస్ అరే 2. అరే అదే అరే 1 డాట్ లెంత్ ప్లస్ అరే 2 డాట్ లెంత్. దిస్ విల్ గివ్ యూ an array. అంతే కదా? ఆఫ్ సైజ్ రిక్వైర్డ్. ఇక అది ఎంత రిక్వైర్డ్ అయితే అంత. క్లియరా? ఇప్పుడు నీ దగ్గర ఆన్సర్ స్టోర్ చేసుకుని ఒక అరే ఉంది. ఇప్పుడు ఈ ఆన్సర్ స్టోర్ చేయడానికి లాజిక్ ఏంటో వెతకాలి. దట్ ఈస్ వాట్ అవర్ టాస్క్, రైట్? ఇప్పుడు ఆలోచిద్దాం. ఫస్ట్ అరే వాల్యూస్ వచ్చేసి 1 3 4 5. ఐఎమ్ రైట్? సెకండ్ అరే వాల్యూస్ వచ్చేసి 2 5 4 2 4 6 8 6 8 10 15 20. అంతేనా? కరెక్ట్. వాల్యూస్ ఎగ్జాక్ట్ ఉన్నాయా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే 2 మర్జ్ సార్ట్ అరేస్. అంటే ఇప్పుడు మనం ఒక ఆన్సర్ వేరియబుల్ తీసుకుంటే ఫస్ట్ ఆన్సర్ లో ఏ వాల్యూ పెట్టాలి? మనం 1 పెట్టాలి. ఎందుకంటే 1 అనేది చిన్నది కాబట్టి. దాని తర్వాత 2 పెట్టాలి, దాని తర్వాత 3, దాని తర్వాత ఈ 4 4 సేమ్ ఉన్నాయి కాబట్టి 4,4 పెట్టుకో. నెక్స్ట్ అన్నిటికన్నా చిన్నది 5. దాని తర్వాత ఈ 6 8 10 15 20 అన్నిటికన్నా చిన్నది కాబట్టి ఇట్లా 6 8 10 15 20 పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతే కదా? క్వశ్చన్ చాలా క్లియర్ గా ఉంది.
వీఆర్ జస్ట్ బిహైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద లాజిక్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం అంటే వి విల్ ఇంక్లూడ్ 2 పాయింటర్స్ ద థింగ్. 2 పాయింటర్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, దీన్ని ఐ అనుకో, దీన్ని జే అనుకో. ఓకే, ఇప్పుడు ఇది ఆన్సర్ అరే అనుకో. ఓకే, ఆన్సర్ అరేలో ఏ వాల్యూ స్టోర్ అవ్వాలి? ఎప్పుడు ఏదైతే అన్నిటికన్నా చిన్న వాల్యూ ఉందో అది స్టోర్ అవ్వాలి, అంతేనా? ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను అరే 1 ఆఫ్ ఐ ఇస్ లెస్ దాన్ అరే 2 ఆఫ్ జేనో కాదు చెక్ చేస్తా. అర్థమైందా? ఇఫ్ అరే 1 ఆఫ్ ఐ ఇస్ లెస్ దెన్ అరే 2 ఆఫ్ జే అయితే నేను ఆన్సర్ అనే వేరియబుల్లో అరే ఆఫ్ 1 ఆఫ్ ఐ ని స్టోర్ చేసుకుంటా. ఇన్ కేస్ ఈ కండిషన్ తప్పైతే అప్పుడు ఏం స్టోర్ చేసుకుంటా? అరేలో అరే 2 ఆఫ్ జే ని స్టోర్ చేసుకుంటా. ఇది క్లియరా? ఇన్ కేస్ అరే 1 ఆఫ్ ఐ తక్కువైతే అరే 1 ఆఫ్ ఐ ని స్టోర్ చేసుకుంటా. ఇన్ కేస్ అరే 2 ఆఫ్ జే తక్కువైతే అరే 2 ఆఫ్ జే స్టోర్ చేసుకుంటా. దిస్ ఇస్ క్లియర్, అంతే కదా? ఇప్పుడు హౌ నీడ్ టు ఇంప్లిమెంట్, లాజిక్ అర్థమైపోయింది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని. రెండింటిని కంపేర్ చేద్దాం, ఏ వాల్యూ చిన్నగా ఆ వాల్యూని ఇచ్చేయాలి, అంతే కదా? ఇప్పుడు అరే ఆఫ్ ఐ వాల్యూ ఏం చేస్తుంది? ఇప్పుడు అరే ఆఫ్ ఐ వాల్యూ కనుక నేను ఇస్తే ఐని ప్లస్ ప్లస్ చేస్తా. అదే అరే 2 ఆఫ్ జే వాల్యూ ఇస్తే ఏం చేస్తా? జేని ప్లస్ ప్లస్ చేస్తా. ఎందుకంటే అక్కడే ఉండిపోతుంది కదా, నెక్స్ట్ వాల్యూ దగ్గరికి వెళ్ళాలి కదా కంపారిజన్ కి. అలా. సో ఇప్పుడు దీన్ని కోడ్ ఎట్లా రాస్తామంటే ఫస్ట్ పద్ధతికి ఏం చేద్దాం, మనకి 3 వేరియబుల్స్ కావాలి, ఎందుకంటే మన దగ్గర 3 అరేస్ ఉన్నాయి కాబట్టి. ఒక అరే వచ్చేసి అరే 1 అని ఒక అరే ఉంది, అవునా? అరే 2 అని ఇంకొక అరే ఉంది, ఆన్సర్ అని ఒక అరే ఉంది. ఇప్పుడు దీనికి ఐ ఇచ్చుకుందాం, దీనికి జే ఇచ్చుకుందాం, దీనికి కే ఇచ్చుకుందాం. ఓకే, ఐని ఎందుతో ఇనిషియలైజ్ చేయాలి? జే ఎందుతో ఇనిషియలైజ్ చేయాలి? కేని 0, ఎందుకంటే దాంట్లో వాల్యూస్ పెట్టాలి కదా, ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లూప్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఒక ఫర్ లూప్ మాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది? దాని సైజ్ వరకు. ఈ రెండు ఐ లూప్ అయినా జే లూప్ అయినా మాక్సిమం ఎక్కడికి వెళ్ళగలుగుతాయి? దాని సైజ్ వరకు వెళ్ళగలుగుతాయి, అంతేనా? ఇక్కడ ఏం చేద్దామంటే వై ఐ ఈజ్ లెస్ దాన్ అరే 1 డాట్ లెంత్ అండ్ జే ఈజ్ లెస్ దాన్ అరే 2 డాట్ లెంత్ వరకు వెళ్ళనిద్దాం. ఈ వై లూప్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ జే కంప్లీట్ ఎండ్ దాకా. ఐ జే కంప్లీట్ ఎండ్ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జే కంప్లీట్ ఎండ్ దాకా ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు ఏమనుకున్నాం, ఇఫ్ అరే 1 if array 1 of I is less than array 2 of j, ఇక్కడ ఏం చేయాలి మనం పద్ధతిగా? ఆన్సర్ ఆఫ్ k is equals to array 1 of I, అంతేనా? I plus plus. క్లియర్? ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ k కి ఇంక్రిమెంట్ ఉండదా? మనము k ని జనరేట్ వస్తుంది. ఇప్పుడు k ఇంక్రిమెంట్ కదా, ఇక్కడ k ప్లస్ ప్లస్. ఓకే, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే అర్థం ఏంటిది? ఎల్స్ కండిషన్ లో ఆన్సర్ ఆఫ్ k షుడ్ బి అరే 2 ఆఫ్ j. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? j ప్లస్ ప్లస్ మళ్ళీ k ప్లస్ ప్లస్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు ఒకటి ఆలోచించు, ఇది వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అంటే ఇక్కడ వైల్ లూప్ ఎండ్ అయిపోద్ది కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ k ప్లస్ ప్లస్ ఎన్నిసార్లు రాసావు? 2 times. ఇప్పుడు నువ్వు ఇచ్చిన కండిషన్ లో అది ఇఫ్ కైనా వెళ్ళాలి, తెలుసుకైనా ఏదో ఒక దాంట్లో అయితే పక్కా వెళ్ళాల్సిందే కదా. 2 సార్లు రాయటం కన్నా మనము దీన్ని ఇక్కడ తీసేసి ఇక్కడ తీసేసి ఒకేసారి ఇఫ్ ఎల్స్ కండిషన్ తర్వాత k ప్లస్ ప్లస్ రాయలేమా?
ఓకే. ఇక్కడ అర్థమైపోయిందా నీకు? అర్థమైంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ ఇటరేట్ చేద్దాం. సి ఇనిషియల్ గా ఐ వాల్యూ ఎంత ఉంటుంది? ఐ వాల్యూ 0. ఇప్పుడు 1 3 4 5 1 3 4 5 2 4 2 6 8 10 15 20 అంతేనా? ఐ వాల్యూ 0, జే వాల్యూ 0, కే వాల్యూ 0. ఇక్కడ ఆన్సర్స్ రాద్దాం మొత్తం. ఇనిషియల్ గా కండిషన్ ఏంటిది? మ్యాక్స్ కండిషన్ ఐ షుడ్ బి లెస్ దాన్ అండ్ జే షుడ్ బి లెస్ దాన్ ఎన్. ఎన్ అంటే అరే 1 డాట్ లెంత్, ఓకేనా? ఎం అంటే అరే 2 డాట్ లెంత్ అనుకో. ఇప్పుడు ఐ లెస్ దాన్ ఎన్, 0 లెస్ దాన్ ఎన్, ట్రూ ఫాల్స్ అంటే 0 లెస్ దాన్ 4 ట్రూ కదా? 0 లెస్ దాన్ 7 ట్రూ ఫాల్స్? ట్రూ. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తాం. ఈ రెండు వాల్యూస్ చిన్న వాల్యూ ఏది? 1 ఇక్కడ తీసుకొస్తాం. ఐ వాల్యూ ఏం చేస్తాం? ప్లస్ ప్లస్ చేస్తాం. దీని వాల్యూ 1 అయిపోతుంది. ఇప్పుడు వైల్ లూప్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు కే వాల్యూ ఎంత ఉంది? నెక్స్ట్ ఇప్పుడు 1. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కండిషన్కి వస్తామా? 3 చిన్నదా 2 చిన్నదా? నీకు అర్థమవుతుంది అంటే మళ్ళీ ఇక్కడ 1 లెస్ దాన్ 4 అండ్ 0 లెస్ దాన్ 7 ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తాం. 3ని 2ని, ఏది చిన్న? 2 అంటే జే వాల్యూ ఇంక్రీజ్ చేస్తాం, కే వాల్యూ ఇంక్రీజ్ చేస్తాం. కరెక్ట్? నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? 4 1 లెస్ దాన్ 7 అంటే ఇప్పుడు దేని కంపేర్ చేస్తాం? 3ని 4ని కంపేర్ చేస్తాం. రెండు ఏది చిన్న? 3. ఇది 2 అవుతుంది, 3 అవుతుంది. 2 less than 4 1 less than 7 2 less than 4. ఇప్పుడు దేని కంపేర్ చేస్తాం? 4 4ని కంపేర్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే array of I should be less than or equal array less than array 2 of j. 4 is less than 4 false. ఇది కూడా ఫాల్స్ అవుతుంది. అర్థం కాలేదు. ఎల్స్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతుంది కదా? ఎల్స్ లో కండిషన్ లేదు కదా. ఓకే ఓకే. ఇఫ్ ఫుడ్ ఫాల్స్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, అంతే కదా? ఇప్పుడు ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది? జే వాల్యూ. అర్థమైంది? మళ్ళీ చెప్పడం. అర్థమైందన్నా. ఇక్కడ ఇఫ్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుంటే ఇఫ్ ట్రూ అవుతుండే. మనం లెస్ దెన్ పెట్టాం కాబట్టి ఇఫ్ ఫాల్స్ అవుతుంది, అందుకనే జే ప్లస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు జే వాల్యూ ఎంత? 2. ఐ వాల్యూ ఎంత? 2. 2 లెస్ దాన్ 4 అండ్ 2 లెస్ దాన్ 7 అంతేనా? ఇప్పుడు 4ని 6ని కంపేర్ చేస్తాం. 4 చిన్న, 4 వచ్చేస్తుంది. ఐ ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్ అంతేనా? ఇప్పుడు 3 లెస్ దాన్ 4 అండ్ 2 లెస్ దాన్ 7. ఇక్కడ ఏమవుతుంది? 5ని 6ని కంపేర్ చేస్తాం. 5 చిన్నది కాబట్టి 5 వస్తుంది. ఐ ప్లస్ ప్లస్ అయితే 4 అవుతుంది, అవునా? ఇక్కడ కే ప్లస్ ప్లస్ 6 అవుతుంది. ఇప్పుడు 4 లెస్ దాన్ 4 ఫాల్స్ కదా? కానీ అన్కండిషన్ ఉంది కాబట్టి మొత్తం ఫాల్స్ అయిపోతుంది. 4 లెస్ దాన్ 4 అండ్ 2 లెస్ దాన్ 7 ఇవే కదా కండిషన్స్. అండ్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అవడం వల్ల ఏమవుతుంది? ఇది కూడా మొత్తానికి ఫాల్స్ అయిపోతుంది, అంతే కదా? అవునా కదా? అప్పుడు నువ్వు ఇప్పుడు ఎలిమెంట్స్ ఎక్కడ ఓపెన్ చేసావు? మిగతా ఎన్ని ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి? జేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మిగిలిపోయినాయి, అవునా? ఎందుకంటే నీకు కంపేర్ చేయడానికి నీతో పాటు ఇంకోటి ఏది లేదు తోడుగా, అంతే కదా? అట్లాంటప్పుడు ఏం చేయాలంటే నిన్ను సింపుల్ గా ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ వైల్ లూప్ అయిపోయింది, ఇంకో వైల్ లూప్. ఇఫ్ జే ఈజ్ లెస్ దాన్ array 2 dot length
సింపుల్ గా ఆన్సర్ ఆఫ్ k is equals to array 2 of j plus plus k plus plus. మర్జ్ చేయలేమా అన్న 2 అరేస్ ని? ఇగో ఇప్పుడు ఏమైంది, మర్జ్ ఎప్పటి వరకు చేస్తా, ఇగో ఈ కండిషన్ తో మర్జ్ ఎప్పటి వరకు చేస్తావు అంటే until and unless 2 arrays have కామన్ నంబర్స్. అంటే కండిషన్ యూజ్ చేయకుండా నార్మల్ గా, ఏ కండిషన్ అంటే వాడకుండా సార్టెడ్ అలా ఏం లేకుండా నార్మల్, ఇప్పుడు 2 అరేస్ తీసుకొని జస్ట్ మర్జ్ చేయాలంటే 2 arrays తీసుకొని మర్జ్ చేయాలంటే అంటే డిపెండ్స్ అనమాట. నీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే 2 అన్సార్టెడ్ arrays ని మర్జ్ చేయమంటున్నావా? అన్సార్టెడ్ ని మర్జ్ చేసి దాని తర్వాత సార్ట్ చేయడం ఈజీ కదా, అప్పుడు అడ్జసెంట్ వేరియబుల్స్ ని కంపేర్ చేసి సార్ట్ చేసేసేయచ్చు. అప్పుడు నువ్వు 2 ఫర్ లూప్స్ వాడాలి. ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ని వాడాలి నువ్వు అట్లా కంపేర్ చేయాలి అంటే. అప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సింగిల్ ఫర్ లూప్ రాయడం ఇస్ మచ్ 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 బెటర్ దెన్ రైటింగ్ 2. ఎప్పుడైనా ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ రాయటం కన్నా ఒక ఫర్ లూప్ రాయటం ఉచితం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు ఇది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎట్లా తీసుకొస్తావు నువ్వు? ఇట్లా ఈ కండిషన్ నీకు అర్థమవుతుంది. అర్థమైంది కండిషన్ ఏం చేస్తుంది? కండిషన్ అర్థమైందన్నా. j లెస్ దాన్ అరే టూ డాట్ లెంత్ ఉన్నప్పుడు ఎంత వరకు అయితే ఉంటుందో అండ్ ఎలిమెంట్స్ అరే 2 ఆఫ్ j అరే నుంచి ఆన్సర్ కి అరేకి వెళ్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు 8 అది సార్టెడ్ లో ఉంది కాబట్టి ఓకే, ఆ నెంబర్స్ అన్సార్టెడ్ లో ఉంటే అన్సార్టెడ్ లో ఉంటే ఫస్ట్ సార్ట్ చేసుకోండి. వాటిని సార్ట్ చేసుకున్న తర్వాతనే ఆన్సర్ రాయాలి. ఇలా 2 టైమ్స్ రాయాలి. ఎందుకంటే యూఆర్ నాట్ షూర్ జే వాల్యూస్ అయినా మిగిలిపోవచ్చు, ఐ వాల్యూస్ అయినా మిగిలిపోవచ్చు కదా. ఆ మిగిలిపోయిన వాల్యూస్ అన్ని కూడా మళ్ళీ నువ్వు ఆన్సర్ లోకి పాపులేట్ చేయాలి. అర్థమైందా? ఈ క్వశ్చన్ మనము చూడ, ఇప్పుడు ఇది కొంచెం సొల్యూషన్ లెంతీ ఉంది కదా, అంటే సొల్యూషన్ కొంచెం లెంతీగా ఉంది కదా. దీనికన్నా కొంచెం ఈజీ సొల్యూషన్ చెప్తా. నీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే, no. నాకు 1 minute టైం ఇవ్వు. నేను ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్, అంటే కొంచెం దీనికన్నా ఈజీ ఉండే సొల్యూషన్ చెప్తాను.
course. Who is this? Oh, hi, Prakash. Yeah. No, I will be logged at 11:30. Can you wait until that? Oh, yeah. मैं आता हूँ थोड़ी देर में आता हूँ. Okay. Yes, the pointer for the last element in numbers. ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ నీకు ల్యాప్టాప్ లో వెళ్తా, నీకు సొల్యూషన్ అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే, వాయిస్ వస్తుందా? వస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుందాం, ఒక ఇంట్ అరే వన్ అనుకున్నాం కదా. మన వాల్యూస్ ఏంటివి ఏమనుకున్నాం? 1 3 4 5. ఇంట్ అరే 2 is equals to 2 4 6 8 10 15 20. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్ n is equal to array 1 dot length. ఇంట్ m is equal to array 2 dot length. ఇప్పుడు ఒక ఆన్సర్ అనే ఒక అరేని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంట్ ఆన్సర్ is equal to new int n plus n. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పద్ధతిగా int I is equal to 0, int j is equal to 0, int k is equal to 0. 3 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నామా? ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తాం? నెక్స్ట్ ఒక వైల్ లూప్ అనుకుంటాం. వైల్ I is less than n and j is less than n. అవునా? If array 1 of I is less than array 2 of j, then ఏం చేయాలి? Answer of k is equals to array 1 of I. Answer I plus plus. If this is not the case, else answer of k is equals to array 2 of j, k plus plus. కామన్ గా ఇంక్రిమెంట్ ఏం చేయాలి? k plus plus. ఇప్పుడు ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసిన ప్రోగ్రామ్ లను ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఐ అని డిక్లేర్ చేస్తే ఎర్రర్ ఎందుకు వస్తుంది తెలుసా నాకు? పైన ఆల్రెడీ డిక్లేర్ చేసాను కాబట్టి.
ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆన్సర్ ఏమొచ్చింది? 1 2 3 4 5 వరకే వచ్చింది, అవునా? రిమైనింగ్ ఎలిమెంట్స్ రావట్లేదు మనకి. ఎందుకంటే ఈ కండిషన్ బ్రేక్ అయిపోద్ది. ఎప్పుడైతే ఐ అనే లూప్ లో ఎలిమెంట్స్ అన్ని అయిపోతే మనం కంపారిజన్ ఆపేస్తాం కాబట్టి బ్రేక్ అయిపోద్ది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే మళ్ళీ వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ జే ఈ ఇటరేట్ చేయాలి మళ్ళీ, ఇన్ కేస్ ఆ లూప్ ఉంటే. వైల్ జే ఈజ్ లెస్ దాన్ ఇది, ఇక్కడ కే ప్లస్ ప్లస్, ఇక్కడ జే ప్లస్ ప్లస్. ఇది ఎందుకు చేస్తున్నాం మళ్ళీ చెప్తాం. అప్పుడప్పుడు ఐలో ఎలిమెంట్స్ ఉండిపోయి జేలో ఎలిమెంట్స్ అయిపోవచ్చు, అప్పుడప్పుడు జేలో ఎలిమెంట్స్ ఉండి ఐలో ఎలిమెంట్స్ అయిపోవచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ లలో ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఆన్సర్ అనే అరేలోకి పాపులేట్ చేయడానికి మనం ఇలా చేస్తాం అనమాట. వెన్ ఐ ప్రింట్ తప్పు వస్తుంది కదా, ఎందుకు? వైల్ జే లెస్ దాన్ ఎం లో ఇక్కడ 2j ప్లస్ ప్లస్ పెట్టేసాను. క్లియర్? ఇప్పుడు ఆన్సర్ అవుతుంది పర్ఫెక్ట్ గా. దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. అర్థమైందా నీకు? అర్థమైంది. దీన్ని యాక్చువల్ సింప్లిఫై చేసే వే ఒకటి ఉంటుంది. ఇక్కడ ఆర్ కండిషన్ పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి whether I is less than n or not. If I is less than n, an array of I is, then go to this, else if j is less than m. ఒకసారి ఇది ట్రై చేద్దాం. ఎల్స్ ఇఫ్ తో ఎండ్ చేసేసేయచ్చా అన్న? వైల్ లూప్ అదే ఇఫ్ లూప్ చేయొచ్చు. ఓకే. ఆన్సర్ రావట్లేదు ఎందుకంటే n ప్లస్ n కాబట్టి. ఇక్కడ కూడా ఆన్సర్ వస్తుందా? ఒకటే ఫర్ లూప్ లో నువ్వు ఇదే లాజిక్ తో చేయొచ్చు, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఏం చేయాలంటే మనం అండ్ తీసుకున్న ప్లేస్ లో ఆర్ తీసుకోవాలి. n ఈ కండిషన్ ని ప్రాపర్ గా చెక్ చేయాలి. i షుడ్ బి లెస్ దాన్ n, j షుడ్ బి లెస్ దాన్ m. ఎందుకంటే సైజ్ అనేది సరే. ఇప్పుడు ఇక్కడ ఆర్ కండిషన్ పెట్టుకున్నాం కదా, ఈ రెండు కండిషన్స్ తీసేసి చూపిస్తే చూడేమవుతుంది. ఇప్పుడు ఎర్రర్ వచ్చిందా? ఇండెక్స్ 4 అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంత్ 4. ఐలో ఉన్న ఐ అనే వాల్యూ ఎప్పుడైతే 4 దగ్గరికి వస్తుందో అరే 1/4 ని ఫెచ్ చేయని ట్రై చేస్తుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ అరే 1/4 ఉండదు కదా మన దగ్గర, ఎందుకంటే అరే 3 ఎలిమెంట్స్ వరకే ఉన్నాయి మన దగ్గర, 0 1 2 3. ఎప్పుడైతే అరే 1/4 ఫెచ్ చేయడానికి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది? ఎక్సెప్షన్ వచ్చేస్తుంది, అవునా? ఆ ఎక్సెప్షన్ రాకుండా మనం ముందు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే వీ నీడ్ టు ఆల్వేస్ చెక్ ఐ షుడ్ బి లెస్ దాన్ n అండ్ ఐ షుడ్ బి ఐ ఎన్కన్నా తక్కువ ఉన్నప్పుడే ఇటువైపు వెళ్ళురా బాబు అని చెప్పడం అనమాట. ఇంకోటి ఎప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ j షుడ్ బి లెస్ దాన్ n. మనము ఈ అండ్ కండిషన్ కూడా రాయొచ్చు, సేయింగ్ దట్ అరే ఆఫ్ 2 ఆఫ్ j షుడ్ బి లెస్ దాన్ అరే 1 ఆఫ్ j. కానీ అవసరం లేదు, ఎందుకంటే ఎయిదర్ ఇప్పుడు ఈ ఒకసారి ఇది రాదు. నీకు అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? ఎందుకు అట్లా చెప్పాలా? ఈ లూప్ ఇన్ఫినిటీ టైమ్స్ తిరుగుతూనే ఉంది, అర్థమైందా? అదంతా లేదు. ఇప్పుడు ఎర్రరింగ్ రీజనింగ్ ఎందుకు లేదు మనకి. ఇక్కడ వరకు కొంచెం ప్రస్తుతానికి ఎక్కడ వరకు అయితే ఆన్సర్ వస్తుందో అక్కడ వరకు. ఇది క్లియర్ కదా? ఇది సింప్లిఫైడ్ వర్షన్ అన్నమాట. ఇది కొంచెము అండర్స్టాండబుల్ వర్షన్. ఇలా రాస్తాం, ఇది ఆన్సర్ ప్రింట్ చేయడం. క్లియరా? ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ నీ సొంతంగా ట్రై చేయు. వెన్ యూ ట్రై టు సాల్వ్ బై యువర్ సెల్ఫ్ నీకు అర్థమైపోతుంది క్లియర్ గా. ఓకే, ఇదా
అన్న చెప్పింది అని. ఓకే అన్న. ఓకేనా? మర్జ్ టు సాల్వ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయి ఈరోజు. నేను చెప్పి ఈరోజు క్లాస్ ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పా? 3 ప్రాబ్లమ్స్ చెప్పా కదా. 3 ప్రాబ్లమ్స్ ని నేను ఎలా అయితే చెప్పానో అలానే ఆలోచించి సాల్వ్ చేయడానికి ట్రై చేయ ఒకసారి. అలా చేస్తేనే నీకు వస్తుంది. ఓకే ఓకే అన్న. ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయు. ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయు. ఐ విల్ బి షేరింగ్ ద ఆర్టికల్స్ లో వీటిని మించి సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? అంటే నేను చెప్పిన దానికి నెక్స్ట్ లెవెల్ సొల్యూషన్స్ ఉంటాయి దాంట్లో. వాటిని కూడా గో త్రూ చేయు, వాటిని కూడా అర్థం చేసుకో. ఓకే, అర్థమైనంత వరకు అర్థం చేసుకో, అర్థం కానీ వదిలే. కానీ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూ నీడ్ టు ఆల్వేస్ హ్యావ్ వన్ పర్టికులర్ వే. నేను నీకు ఆర్టికల్ లింక్ షేర్ చేస్తున్నా, ఇంకా ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ చేయాలి అది కూడా షేర్ చేస్తున్నా. ఓకేనా? ఓకే అన్న. రెండు చెయ్యి. ఓకేనా? అర్థమైంది కదా ఈరోజు క్లాస్? అర్థమైందన్న. అయితే అయితే ఓకే. ఓకే రా, మీ అన్ననైతే డబ్బులు అడుగు సరేనా? నువ్వైతే ఆ విషయం తక్కువకి వస్తుంది. ఎక్కడన్నా నీ దగ్గర ఉన్నాయి